హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 25 డేస్ అవుతుంది. సో 25 డేస్లో కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కూడా మనము బర్డ్స్ అనేటివి వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. సో అవేంటి అంటే, మనం చూసినట్టయితే మనం మార్నింగ్ టైము నార్మల్గా మనం లిటర్ ర్యాకింగ్ చేసుకుంటాం. సో నేనైతే కాళ్ళతో చేస్తాను. సో ఈ విధంగా నేను కాళ్ళతో ర్యాకింగ్ చేస్తున్నాను. సో రాకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ డ్రింకర్ల కింద లీకేజ్ కాకుండా చూసుకోవాలి మేము. ఇలా ఒకవేళ వాటర్ డ్రింకర్ కింద లీకేజ్ అనేది ఈ విధంగా అయితే, సో ఇక్కడ టూ మచ్ అయింది. సో నేను అయినది ఏం చేసిన అంటే, ఈ పచ్చిగున్నది అనేది తీసి బయట పారేయాలి. ఇలా ఉంచకూడదు. ఇలా ఉంచితే ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా తయారవుతుంది. సో అక్కడ స్మెల్ వస్తుంది. స్మెల్ వల్ల మన చిక్స్కు అసైటిస్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా ఇలా డింకర్ లీకేజ్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ లీకేజ్ అయిన ప్లేస్లో ఆ వేస్ట్ అనేది తీసి, ఎరువు అనేది వేస్ట్ తీసి మళ్ళీ దాని మీద కొత్త ఉనకనన్నా లేకపోతే పక్కపంట ఉనకనన్నా వేసుకోవాలి. అలా వేసినట్టయితేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. లేదులే ఏం కాదు, ఇది ఏమైతే ఇట్లనే దున్నేసి మనం ఇలానే వేస్తా అంటే దానివల్లనే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు అనేది రిజల్ట్ అనేది రాదు. ఇవి కొంచెం గమనించుకోవాలి మెయిన్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా వాటర్ డింకల్ అనేది నిన్న వీడియోలో కూడా చూపించాను కదా. వాటర్ డింకల్ అనేది దాని వెడల్పు అనేది, లెంత్ అనేది చిక్స్కి అందేటట్టు పెట్టుకోవాలి. మరీ హైట్ కూడా పెట్టుకోవద్దు. మీడియం సైజులో దాని చిక్స్ తాగినప్పుడు చూసుకోవాలి ఏ విధంగా ఉంది అనేది హైటు. సో ఆ విధంగా హైట్ పెట్టుకోవాలి. సో ఫీడ్ అనేది నేనైతే మార్నింగ్ పోయాను, ఈవినింగ్ టైమే ఫుల్ నింపుతాను. సో ఈవినింగ్ పోసినానంటే మళ్ళీ నైట్ అవి తింటాయి, మార్నింగ్ కొంచెం కొంచెం ఉంటాయి. అయితే కొన్ని పార్టిషన్లో ఏమవుతుందంటే ఫీడ్ అనేది అయిపోతుంది. సో ఫీడ్ ఎందుకు అయిపోతుంది అంటే, ఆ పార్టిషన్లో మనకు చిక్స్ బాగా ఉండడం వల్ల ఆ పార్టిషన్లో అనేది ఫీడ్ అయిపోతుంటుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అందులో నుంచి కొన్ని చిక్స్ అనేటివి పక్క పార్టిషన్లో కొట్టాలి. ఎందుకంటే అక్కడ ఫీడ్ ఉన్నది కాబట్టి అందులో కొట్టేసేయాలి. అలా మనం చూసుకున్నట్టయితే మనం అన్ని పార్టిషన్ల సరైన సమయం అన్ని విధంగా ఉన్నట్టు మనకు అనుకూలంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఏ పార్టిషన్లో ఎన్ని చిక్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఈ ఫీడ్ రూపంలో మనం తెలుసుకోగలుగుతాం. సో అలా కొందరికి ఏమనిపిస్తుంది అంటే, చిక్స్ అటు కొట్టినా ఇటు కొట్టినా సేమ్గా అనిపిస్తున్నాయి అని. కానీ అట్లా కాదు మనం చూసుకునేది. ఫీడ్ ఏ పార్టిషన్లో అయితే ఫీడ్ అయితే ఎక్కువ అయిపోతుందో ఆ పార్టిషన్లో మనము చిక్స్ ఎక్కువ ఉన్నాయని గమనించుకోవాలి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్నవి మనము సరి చూసుకున్నట్టయితే మనకు ఎఫ్సిఆర్ అనేది మంచిగా వస్తుంది, మనకు పీసీ వస్తుంది. దానివల్ల మన డబ్బులు కూడా వస్తాయి. సో మనం చేసేదే వర్క్ డబ్బుల కొరకు. సో మనం మంచిగా వర్క్ చేసినప్పుడే మనకు డబ్బులు మంచిగా వస్తాయి. మనం ఇంత కష్టపడ్డాక తర్వాత మనకు 45 డేస్ తర్వాత కూడా మనకు డబ్బులు గిన్నె వచ్చినాయి అంటే మనం చేసిన కష్టం బట్టి మనకు ఫలితం ఉంటుంది. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.